హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు గో విద్య. సో మనకు టీజీ ట్రాన్స్కో నుంచి తొందరలోనే ఎలక్ట్రానిక్స్ సంబంధించిన ఏఈ నోటిఫికేషన్ అనేది రాబోతుంది. ఈ నోటిఫికేషన్ అనేది అక్టోబర్లో ఉంటుంది. దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ అనేది జనవరిలో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, దీనికి సంబంధించిన సిలబస్ అలానే ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఆల్మోస్ట్ మనకు ఇప్పటి నుంచి కౌంట్ చేసుకున్నా కానీ ఓకే, ఒక 120 days వరకు టైం ఉండేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకొంచెం ఎగ్జామినేషన్ డిలే అయ్యేదానికి కూడా ఛాన్స్ ఉంటుంది. ఓకే, 120 లేదా 140 days వరకు ఈ ఎగ్జామినేషన్కి టైం అనేది మనకు ఉందన్నమాట. ఓకే, ఈ వీడియోలో మనము 100 days ప్రిపరేషన్ స్ట్రాటజీ అంటే 100 days లోపు మనం కంప్లీట్ ప్రిపరేషన్ అనేది ఏ విధంగా కంప్లీట్ చేయాలి ఓకే, అనేది ఒకసారి చూద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామినేషన్ డీటెయిల్స్ మనం చూసే ముందు ఓకే, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది ఒకసారి చూద్దాం. ఓకే, లైక్ టోటల్ మనకి 100 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఓకే, 100 క్వశ్చన్స్, 100 క్వశ్చన్స్కి 100 మార్క్స్. ఓకే, ట్రాన్స్కో ఎగ్జామినేషన్ అనేది ప్రీవియస్గా ఆఫ్లైన్లో కండక్ట్ చేయడం జరిగింది. ప్రజెంట్ ఈ ఎగ్జామినేషన్ జెన్కో ఎగ్జామినేషన్ లాగానే ఆన్లైన్లో కండక్ట్ చేసేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో మనకు 80 క్వశ్చన్స్ మన ఎలక్ట్రానిక్స్ సంబంధించినవి, అలానే 20 క్వశ్చన్స్ పార్ట్ బి. ఓకే, అంటే జనరల్కి సంబంధించిన సిలబస్ అనేది ఉంటుంది. ఓకే, ఈ 80 క్వశ్చన్స్లో ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్కి 1 mark. ఓకే, ఇక్కడ కూడా 1 mark. ఓకే, నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. ఓకే, నో నెగిటివ్ మార్కింగ్. ఓకే, నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు ఈ ఎగ్జామినేషన్లో. ఓకే, ఇక్కడ జనరల్గా ఓకే, ఎలక్ట్రానిక్స్ సంబంధించి అరౌండ్ 30 or 30+ వేకెన్సీస్ ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, మనం అరౌండ్ 70 or 71 ఈ మార్క్స్ మనం తెచ్చుకోగలిగితే ఓకే, ట్రాన్స్కో ఎగ్జామినేషన్లో ఈజీగా మనము అంటే జాబ్ కొట్టగలిగిన క్యాపబిలిటీస్ అనేవి మనకు ఉన్నట్లే అనమాట. ఓకేనా, అంటే మన ప్రిపరేషన్ అనేది 70 మార్క్స్ అంటే 75 వరకు స్కోర్ చేసేటట్లు మనం ప్లాన్ చేసుకోవాలి. ఓకే, 75 మార్క్స్ వరకు మనం స్కోర్ చేసుకునేదాన్ని ట్రై చేయాలి. ఓకే, ముందే చెప్తున్నా, ఇక్కడ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఓకే, చాలా మంది ఏం చేస్తారంటే ఓకే జస్ట్ అప్లై చేస్తారు కానీ ప్రిపేర్ అవ్వరు అనమాట. ఓకే, కానీ సిన్సియర్గా ప్రిపేర్ అవుతే డెఫినెట్గా ఎలక్ట్రానిక్స్ సంబంధించిన పోస్టులు అనేవి వస్తాయన్నమాట. ఓకే, రీసెంట్గా జెన్కో రిజల్ట్ మనం కంపేర్ చేసుకుంటే అరౌండ్ 71 వరకు మనకు కట్ ఆఫ్, ఓపెన్కి సంబంధించిన కట్ ఆఫ్ 71 or 72 వరకు ఈ కట్ ఆఫ్ అనేది ఉండడం జరిగింది అప్రాక్సిమేట్గా. ఓకే, ఎందుకంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనకు ఇంకా ఇవ్వలేదు కాబట్టి. ఓకేనా, ఎనీహౌ ఇక్కడ ఈ టోటల్ 75 మార్క్స్ తెచ్చుకునే దానికి మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి. ఓకే, ఒక ఫిక్స్డ్ ప్రిపరేషన్ మెథడ్ అనేది మనం ఒకసారి చూద్దాం. ఓకే, అలానే మన ఇన్స్టిట్యూట్ నుంచి సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ కూడా ఓకే, ఆల్మోస్ట్ 8 సెలక్షన్స్ వరకు ఈసీ నుంచి మన ఇన్స్టిట్యూట్ నుంచి సెలెక్ట్ అవ్వడం జరిగింది. అంటే జెన్కోలో 25 వేకెన్సీస్లో ఆల్మోస్ట్ 8 సెలక్షన్స్ మన దగ్గర ప్రిపేర్ అయిన వాళ్ళు, అంటే మేము కోచింగ్ ఇచ్చిన ద్వారానే ప్రిపేర్ అయినారని కాదు. ఓకే, వాళ్ళు హార్డ్ వర్క్ చేయడం ద్వారానే వాళ్ళకి ఈ పోస్టింగ్ అనేది వచ్చిందనమాట. ఓకే, ఎనీహౌ ఫస్ట్ ఒక ప్రిపరేషన్ మెథడ్ అనేది చూద్దాం. ఓకే, మెథడ్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి మెథడ్ అని చెప్పేసి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు సబ్జెక్ట్ అనేది మొత్తం తెలియాలి. ఓకే, సబ్జెక్ట్ అనేది మొత్తం తెలియాలి. 100 daysలో కంప్లీట్ చేసేదానికి సబ్జెక్ట్ అనేది పూర్తిగా మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా, ఫస్ట్ సబ్జెక్ట్. ఓకే, ఫస్ట్ మనం ఏం చేయాలంటే సబ్జెక్ట్ ప్రిపేర్ అవ్వాలి. ఓకే, సబ్జెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సబ్జెక్ట్ ఓకే, మేబీ నెట్వర్క్స్ కంప్లీట్ చేసుకుందాం. ఓకే, నెట్వర్క్స్ అనేది బేసిక్గా ఎలక్ట్రికల్ వాళ్ళైనా ఎలక్ట్రానిక్స్ వాళ్ళైనా స్టార్టింగ్ సబ్జెక్ట్ లాగా మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే నెట్వర్క్ సబ్జెక్ట్ అనేది ప్రతి ఒక్క సబ్జెక్ట్కి కూడా ఓకే, బేస్ అనమాట. ఎక్కడో చోట మనకు నెట్వర్క్ సంబంధించినవి యూస్ చేస్తూనే ఉంటాం కాబట్టి ఖచ్చితంగా నెట్వర్క్ సబ్జెక్ట్ అనేది ఫస్ట్ కంప్లీట్ చేయాలి. ఓకే, సబ్జెక్ట్ కంప్లీట్ చేసిన తర్వాత ఇమీడియట్గా ఏం చేయాలంటే ప్రాక్టీస్. ఓకే, ఏం ప్రాక్టీస్ చేయాలి అంటే సబ్జెక్ట్ చదవడం అంటే ఏం చేయాలంటే జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు మన ఆన్లైన్ కోర్స్ తీసుకున్నారు అనుకుందాం. ఓకే, నెట్వర్క్ సబ్జెక్ట్ అరౌండ్ 35 hours మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే అసిస్టెంట్ ఇంజనీర్ లెవెల్లో ఉండేదానికి అరౌండ్ 35 hours మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్లస్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా అక్కడ డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, సిమిలర్గా ఓకే, ఇక్కడ మేము ప్రొవైడ్ చేసిన క్వశ్చన్సే కాకుండా మీరు ఎక్స్ట్రాగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ప్రాక్టీస్ ఏ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలంటే ఇంజనీరింగ్ సర్వీసెస్ క్వశ్చన్స్. ఓకే, ఇంజనీరింగ్ సర్వీసెస్ క్వశ్చన్స్ మనం సాల్వ్ చేయాలి. ఓకే, ఇంజనీరింగ్ సర్వీసెస్ క్వశ్చన్స్ అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఓకే, ఇంజనీరింగ్ సర్వీసెస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఓకే, ఇవి సాల్వ్ చేయాలన్నమాట. ఓకేనా, అంటే మేబీ ఒక 10 years పాటు ఓకే, లాస్ట్ 10 yearsకి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఈఎస్సీకి సంబంధించినవి. ఓకే, నెక్స్ట్ ఇమీడియట్గా ఏం చేయాలంటే సబ్జెక్ట్ 2కి వెళ్ళిపోవాలి. ఓకే, మేబీ ఇది కంట్రోల్ సిస్టమ్స్. ఓకే, అంటే జనరల్గా ఒక ఆర్డర్ అనేది నేను చివరిలో మీకు మెన్షన్ చేస్తాను, ఈ ఆర్డర్లో ప్రిపేర్ అవ్వాలనేది కూడా. ఓకే, నెట్వర్క్స్ దాని తర్వాత కంట్రోల్ సిస్టమ్స్. ఓకే, సిమిలర్ అగైన్ ఓకే, సబ్జెక్ట్ చదవాలి దాని తర్వాత ప్రాక్టీస్ చేయాలి, సబ్జెక్ట్ చదవాలి ప్రాక్టీస్ చేయాలి, సబ్జెక్ట్ చదవాలి
ప్రాక్టీస్ చేయాలి. ఓకే, సో ఇదే మెథడే. ఓకే, సో ప్రీవియస్గా నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి సో మేము ఇదే మెథడే ఇవ్వడం జరిగింది. సో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఎక్కువ మంది ప్రాక్టీస్ మీద కాన్సన్ట్రేషన్ అనేది చేశారనమాట. ఓకే, సో క్లాసెస్ అనేవి ఫస్ట్ మనం కంపల్సరీగా నేర్చుకోవాలి. ఓకే, సో ఇక్కడ చాలా మంది టెక్స్ట్ బుక్స్లో చదివి నేర్చుకోవాలనుకుంటారు అనమాట. టెక్స్ట్ బుక్స్ అనేవి సో మనకు ఒక ఆర్డర్లో అనేది మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో అనేవి ఉండవు కాబట్టి. ఓకే, సో మనం ఎక్కువ చదువుతాం, ఎక్కువ నాలెడ్జ్ కూడా టెక్స్ట్ బుక్స్ నుంచి మనకు వస్తుంది అనమాట. కానీ ఎంతవరకు మనకు సఫిషియంట్. ఓకే, అందువల్లనే సో మనం కోచింగ్లో అనేది క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఎనీహౌ ఇట్లా 1 by 1 కంప్లీట్ చేసిన తర్వాత ఓకే, సో ఏ విధంగా మనం రివిజన్స్ చేసుకోవాలి. ఓకే, సో ఆల్మోస్ట్ ఈ సబ్జెక్ట్స్ అన్ని మనం కంప్లీట్ చేసేదానికి ఓకే ఎలక్ట్రానిక్స్ సంబంధించినవి. ఓకే, సో ఆల్మోస్ట్ నేను సిలబస్ మొత్తం కూడా ఒకసారి మీకు చూపిస్తాను. ఓకే, సో ఫస్ట్ మ్యాథమెటిక్స్. ఓకే, సో ఇక్కడ మ్యాథమెటిక్స్ అనేది ఉంటుంది, జెన్కోలో ఈ సిలబస్ అనేది ఉండదు అనమాట. ఓకే, సో కొంచెం ఓకే, సో ఈ నోటిఫికేషన్లో సో ట్రాన్స్కోలో వచ్చే నోటిఫికేషన్లో సో మనకి మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ ఒకవేళ తీసేసినా కానీ ఓకే, సో ఈ సబ్జెక్ట్ అనేది మనము సో ఇమీడియట్గా అయితే చదవాల్సిన అవసరం లేదు. ఓకే, నేను ఒక ఆర్డర్ అనేది మీకు ఖచ్చితంగా మెన్షన్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ మ్యాథమెటిక్స్. ఓకే, సో నెక్స్ట్ నెట్వర్క్స్ అండ్ సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్. ఓకే, సో నెట్వర్క్స్ అండ్ సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్. ఓకే, సో నెక్స్ట్ ఎలక్ట్రానిక్ డివైస్ ఈడిసి. ఓకే, సో ఈడిసి తర్వాత అనలాగ్ ఎలక్ట్రానిక్స్. ఓకే, సో నెక్స్ట్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్. ఓకే, సో నెక్స్ట్ కంట్రోల్ సిస్టమ్స్. నెక్స్ట్ కమ్యూనికేషన్స్. ఓకే, సో కమ్యూనికేషన్స్ కంప్లీట్ కమ్యూనికేషన్ మొత్తం కూడా ఇక్కడ ఉందన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్స్. ఓకే, సో ఇది మన ఎంటైర్ సిలబస్ అనమాట. ఓకేనా, సో ఈ సబ్జెక్ట్స్ అన్ని కూడా మనం ఒక ఆర్డర్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఏ ఆర్డర్లో కంప్లీట్ చేయాలనేది కూడా ఒకసారి మనం చూద్దాం. ఓకే, సో అంటే ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆర్డర్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే సో ఒక సబ్జెక్ట్ మనము సో ఎప్పుడైనా కానీ సో డీవియేషన్ అనేది జరుగుతుందన్నమాట. ఒక సబ్జెక్ట్ నుంచి ఇంకో సబ్జెక్ట్ ప్రిపేర్ అయ్యేటప్పుడు సో మనం కొన్ని టాపిక్స్ అనేవి ఈజీగా మర్చిపోవడం కూడా జరుగుతుంది. ఓకే, సో అందువల్లనే ఒక సబ్జెక్ట్ని ఇంకో సబ్జెక్ట్లో లింకప్ చేసుకుంటూ మనం చదవాలి. అందువల్లనే సో సిమిలర్ సబ్జెక్ట్స్ అన్ని కూడా ఒకే గ్రూప్ లాగా మనం చదవాల్సి ఉంటుంది. ఓకే, ఎస్పెషల్లీ ఈసీఈకి సంబంధించి. ఓకే, సో సిమిలర్ సబ్జెక్ట్స్ అంటే ఈడీసీ చదివిన తర్వాత అనలాగ్ ఎలక్ట్రానిక్స్ చదవడము. ఓకే, సో అనలాగ్ అండ్ డిజిటల్ చదివిన తర్వాత సో మనం కమ్యూనికేషన్స్ చదవడం. ఓకే, సో ఈ ఆర్డర్ అనేది ఫిక్స్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో వీటికంటే ముందే మనం సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ కంప్లీట్ చేయడం. ఓకే, సో వాటికంటే ముందే కంట్రోల్ సిస్టమ్స్, దానికంటే ముందే నెట్వర్క్స్ కంప్లీట్ చేయాలి. ఓకే, సో ఈ ఆర్డర్లో మనం చేయాల్సి ఉంటుంది. ఓకే, సో సేమ్. ఓకే, సో సబ్జెక్ట్ చదవడము, ప్రాక్టీస్ అనేది చేయడం. ఓకే, సో ఇది ఆల్మోస్ట్ మనకు సో 45 to 50 డేస్లో మనం కంప్లీట్ చేయడం జరుగుతుంది దీన్ని. ఓకే, సో ఒకవేళ మీరు డైలీ 10 hours per day ఇవ్వగలిగితే ఓకే, సో ఈవెన్ మన ఆఫ్లైన్లో మీరు జాయిన్ అవుతున్నాను. ఓకే, సో ఆఫ్లైన్ బ్యాచ్ అనేది ఇంకా మనం అనౌన్స్ చేయలేదు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి నెంబర్స్కి అనేది మీరు మెసేజ్ చేయండి. ఓకే, సో 50 డేస్లో ఈ సిలబస్ అనేది మ్యాక్సిమం మనం కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఉన్నది మన సిలబస్ అనేది ఈసీకి సంబంధించి చాలా తక్కువ. ఓకే, సో వన్ ఆఫ్ ద ఓన్లీ మేజర్ సబ్జెక్ట్ ఇక్కడ మనకి ఏంటంటే కమ్యూనికేషన్స్. ఓకే, సో కమ్యూనికేషన్స్ అనేది అన్నిటికంటే పెద్ద సబ్జెక్ట్ అనమాట. ఓకే, సో రిమైనింగ్ అన్ని కూడా సింపుల్ సబ్జెక్ట్స్, మీరు చదివితే యాజ్ ఎర్లీ మీరు కంప్లీట్ చేసేదానికి ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఓకే, సో ఎనీహౌ ఈ 50 డేస్లో కంప్లీట్ చేసిన తర్వాత ఓకే, సో రిమైనింగ్ 50 డేస్ మీరు ఏ విధంగా చేయాలంటే రివిజన్. ఓకే, సో రివిజన్. ఓకే, సో రివిజన్ ఏ విధంగా చేయాలి? సో కంప్లీట్గా మీరు చదివేటప్పుడు ఏం చేయాలంటే సబ్జెక్ట్ చదివేటప్పుడే ఇక్కడ నోట్స్ కంపల్సరీగా రాసుకోవాలి. ఓకే, సో నోట్స్ ప్లస్ షార్ట్ నోట్స్. ఓకే, సో షార్ట్ నోట్స్ ఒక సబ్జెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఖచ్చితంగా షార్ట్ నోట్స్ అనేది సో చేయండి. ఓకే, షార్ట్ నోట్స్ లేకుండా ఓకే, సో మీరు ఎగ్జామినేషన్ క్రాక్ చేయడం అనేది ఓకే, సో 99% పాసిబిలిటీ లేదు. ఓకే, సో 99% షార్ట్ నోట్స్ లేనిది ఓకే, సో మీరు ఎగ్జామ్ అనేది క్రాక్ చేయలేరు. ఓకే, సో చాలా రేర్ అన్నమాట. ఓకే, సో మీరు హై ఐక్యూ ఉంటే మాత్రమే షార్ట్ నోట్స్ లేకుండానే మీరు చేయొచ్చు అనమాట. ఓకే, సో అందువల్లనే షార్ట్ నోట్స్ కంపల్సరీగా చేయండి. సో ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా కంపల్సరీగా రాసుకోండి. ఓకే, సో ఎప్పుడైనా ఏమైనా డౌట్స్ వచ్చినా కానీ ప్రతిదీ మీరు నోట్ చేసుకోండి. ప్రతిదీ మీరు సబ్జెక్ట్ వైజ్ డౌట్స్ అన్ని కూడా లెక్చరర్ని అడిగి కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఎనీ రివిజన్ ఏ విధంగా చేయాలంటే ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్ వైజ్ సబ్జెక్ట్ సేమ్ ఆర్డర్స్లో. ఓకే, సో సేమ్ ఆర్డర్స్ మనం ఏదైతే కంప్లీట్ చేసామో సో సేమ్ ఆర్డర్స్లో మనము సబ్జెక్ట్ కూడా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో అంటే రివిజన్ కూడా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో రివిజన్ చేసేటప్పుడు సో ఎయిదర్ నోట్స్ లేదా షార్ట్ నోట్స్. ఓకే, ఎయిదర్ నోట్స్ లేదా షార్ట్ నోట్స్ చేయడము. ఓకే, సో దాని తర్వాత ఇమీడియట్గా సో మనం చేయాల్సింది ఏంటంటే ఇంజనీరింగ్ సర్వీసెస్ క్వశ్చన్స్. ఓకే, సో ఇంజనీరింగ్ సర్వీసెస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇక్కడ ఆల్రెడీ చేసినాం కదా అని చెప్పేసి అంటే ఇక్కడ లాస్ట్ 10 years చేయండి. ఓకే, సో దాని ముందున్న 10 yearsవి ఇక్కడ ట్రై చేయండి. ఓకేనా, సో అంటే సేమ్ క్వశ్చన్స్ చేయకుండా డిఫరెంట్ క్వశ్చన్స్ చేయాలి. ఎప్పుడైతే ఇక్కడ కూడా మనకు కొన్ని క్వశ్చన్స్ రావు. ఓకే, సో డైరెక్ట్గా కోచింగ్ నుంచే మనకి
100% క్వశ్చన్స్ వస్తాయా అని చెప్పేసానంటే ఖచ్చితంగా రావండి. ఓకే, సో ఎవరికైనా కానీ 90% ఆఫ్ క్వశ్చన్స్ వరకు మాత్రమే మీకు ఆన్సర్స్ వస్తాయి. ఓకే, సో కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేవి రావన్నమాట. ఓకే, సో ఖచ్చితంగా నోట్ చేసుకోండి. సో అవసరమైన వాటిని కంపల్సరీగా అడగండి. ఓకే, సో మీకు ఏవైతే డౌట్స్ ఉంటాయో ఫ్రెండ్స్తో అయినా డిస్కస్ చేయండి, లేకుంటే ఈవెన్ మమ్మల్ని అయినా మీరు అడగచ్చు అనమాట. ఓకే, సబ్జెక్టివ్ రెస్పెక్టివ్ లెక్చరర్ ఏవైతే ఉంటారో వాళ్ళని అడిగి మీరు సో ఈ డౌట్స్ అనేవి క్లారిఫై చేసుకోవచ్చు. ఓకే, సో ఎనీహౌ ఇక్కడ వచ్చిన డౌట్స్, ఓకే, సిమిలర్గా ఇక్కడ మీరు వచ్చే డౌట్స్. ఓకే, సో దీని తర్వాత సో గేట్ 1 మార్క్ క్వశ్చన్స్. ఓకే, ఇవి కంపల్సరిగా చేయండి. ఓకే, సో గేట్ 1 మార్క్ క్వశ్చన్స్ ఈసీఈకి సంబంధించి కంపల్సరిగా మనం కంప్లీట్ చేయాలి. ఓకే, సో ప్రతి ఒక్క సబ్జెక్ట్ గేట్ 1 మార్క్ క్వశ్చన్స్ మనం చేయాలి. ఓకే, సో ఇవే మనకు బేస్ అనమాట. ఓకే, సో ఈఎస్సీ క్వశ్చన్స్ చేయడం ద్వారా ఏమవుతుందంటే మనకు సబ్జెక్ట్ డెప్త్ బాగా వస్తుంది. సో మనకు ట్రాన్స్కో ఎగ్జామినేషన్లో డెప్త్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి కొంచెం ఎక్కువ అడగచ్చు అనమాట. ఓకే, సో అందువల్లనే మనం ఈఎస్సీ క్వశ్చన్స్ కంపల్సరిగా చేయాలి. సెకండ్ టర్మ్ మనం చేసేటప్పుడు ఓకే, సో గేట్ 1 మార్క్ క్వశ్చన్స్ కంపల్సరిగా చేయండి. ఓకే, సో దీని తర్వాత ఏం చేయాలంటే టెస్ట్ సిరీస్ అనేది కంపల్సరిగా రాయాలి. ఓకే, సో టెస్ట్ సిరీస్ ఇక్కడ మన టెస్ట్ సిరీస్ మాత్రమే కాదు. ఓకే, సో మీకు ఎవరైనా కానీ టెస్ట్ సిరీస్ ప్రొవైడ్ చేస్తుంటే కంపల్సరిగా రాయండి. ఓకే, సో మీ సెలక్షనే మీకు ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ మేము మాత్రమే పర్ఫెక్ట్గా ప్రొవైడ్ చేస్తామనేది లేదు. ఓకే, సో మేము ఇచ్చినా రాయండి, ఇంకొకరు ఇచ్చినా రాయండి, అందరూ ఒకే మోడల్లో అయితే క్వశ్చన్ పేపర్స్ సెట్ చేయలేరు కదా. ఓకే, సో మనం డిఫరెంట్ క్వశ్చన్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మ్యాక్సిమం సిమిలారిటీ, ఓకే, సో ఒరిజినల్ ఎగ్జామ్కి సిమిలర్గా ఉండాలి స్టాండర్డ్ అనేది మేము ట్రై చేస్తాం అనమాట. ఓకే, సిమిలర్గా సో ప్రతి ఒక్కరికి ఒక మెథడ్ అనేది ఉంటుంది. సో ఖచ్చితంగా ప్రతి ఒక్క టెస్ట్ సిరీస్ అనేది కూడా మీరు రాయండి. ఓకే, సో ఎస్పెషల్లీ మాక్ టెస్ట్లు అనేవి కంపల్సరీగా రాయండి. ఓకే, సో మాక్ టెస్ట్లు రాస్తేనే ఓకే, సో మనం ఇంకా మన కోర్సెస్లో సో ఈసీఈకి సంబంధించి మాక్ టెస్ట్లు కానీ టెస్ట్ సిరీస్ కానీ ఇంకా లాంచ్ చేయలేదు. ఓకే, సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మన ఆన్లైన్ కోర్సులో అలానే సో ఎవరైతే ఆఫ్లైన్ అటెండ్ అవుతున్నారో ఓకే, సో వాళ్ళకు కూడా సో ఈ కోర్సు సంబంధించిన ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, సో టెస్ట్ సిరీస్. ఓకే, సో సిమిలర్గా ఓకే, సో అగైన్ ఇది ఫస్ట్ సబ్జెక్ట్. ఓకే, సో నెక్స్ట్ సబ్జెక్ట్ ఇట్లా 1 by 1 ఓకే, సో అన్ని సబ్జెక్ట్స్ కంప్లీట్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ ఈ విధంగా మనం 3 or 4 రివిజన్స్ కంప్లీట్ చేసినామంటే ఓకే, సో 3 or 4 రివిజన్స్ కంప్లీట్ చేసినామంటే అప్పుడు ఏమవుతుందంటే మనకు ఫుల్ కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది. ఓకే, సో గుర్తుపెట్టుకోండి ఈ ఎగ్జామ్స్ మనం కొట్టాలంటే ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఫుల్ కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి. ఓకే, సో మనం డైరెక్ట్గా ఓకే, సో ట్రై చేస్తే వస్తుందిలే అనేది కాకుండా ఓకే ఖచ్చితంగా రావాలి. ఓకే, 75 మార్క్స్ వరకు మనం స్కోర్ చేసుకోవాలి అంటే సో ఈజీగా మనము సో ఈ ఎగ్జామినేషన్ అనేది క్రాక్ చేయొచ్చు. ఓకే, సో ఈ విధంగా 5 టర్మ్స్ చేసిన తర్వాత ఓకే, సో లాస్ట్ మినిట్ వరకు ఓకే, సో మీరు ఒకవేళ ఎగ్జామినేషన్స్లో ఓకే మాక్ ఎగ్జామినేషన్స్లో అరౌండ్ 65 మార్క్స్ తెచ్చుకోగలిగితే ఓకే, సో డైరెక్ట్గా మీకు జాబ్ అనేది ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్లే. ఓకే, 65 మార్క్స్ మీరు మాక్ టెస్టుల ద్వారా తెచ్చుకోగలిగితే ఓకే, సో ఆల్మోస్ట్ మీరు జాబ్ కొట్టినట్లే. ఓకే, సో ఎగ్జామినేషన్ రోజు కూడా ఓకే, సో మీరు పర్ఫెక్ట్గా ఎగ్జామినేషన్ రాయగలిగితే ఓకే, సో కొంతమంది ఏంటంటే పార్ట్ బికి సంబంధించినవి క్వశ్చన్స్ చూడకోకుండానే ఆన్సర్ చేస్తుంటారు అనమాట. ఓకే, సో మనం డెఫినెట్గా ఓకే, సో పార్ట్ బికి సంబంధించి సో అరౌండ్ సో పార్ట్ బి ఓకే, సో ఇక్కడ పార్ట్ ఏ ఓకే, సో పార్ట్ ఏలో మనకు 80 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, సో పార్ట్ బిలో ఓకే, సో ఎవరైతే జెన్కో ఎగ్జామ్ రాసింటారో మీకు ఆల్రెడీ తెలుసుంటుంది. ఓకే, సో ఈ కొన్ని క్వశ్చన్స్ మనం చూడకోకుండానే అంటే టైం మేనేజ్మెంట్ కానీ ఓకే, సో ఇవన్నీ చేయకుండా సో డైరెక్ట్గా మీరు ఆన్సర్ చేసి ఉండొచ్చు అనమాట. ఓకే, సో అలాంటివి ఉండకూడదు. ఓకే, సో ముందే మనం ఇవన్నీ కూడా ఓవర్కమ్ చేయాలి. ఓకే, సో ఏవైనా క్వశ్చన్స్ మనం చూడకోకుండా ఆన్సర్ చేస్తున్నా కానీ అంటే మనకు టైం సరిపోవడం లేదు. ఓకే, సో కొన్ని క్వశ్చన్స్ వచ్చినా కానీ మనము కొన్ని రాంగ్ చేసి ఉండొచ్చు అనమాట. అంటే సో ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్. ఓకే, సో మనం కొంచెం ప్రాక్టీస్ తక్కువ చేసి ఉండొచ్చు. దాని ద్వారా మనము డిఫరెంట్ క్వశ్చన్ ఏదైనా మనకు కనిపించినప్పుడు ఓకే, సో కొంచెం మనం సో డీవియేషన్ ద్వారా ఆన్సర్స్ అనేవి రాంగ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇటువంటివన్నీ మనము ప్రాక్టీస్లోనే ఓవర్కమ్ చేసేయాలి. ఓకే, సో అన్ని రకాల మోడల్స్ మనం ముందే చూడగలిగితే ఓకే, సిమిలర్ మోడల్సే మన ఎగ్జామినేషన్లో కూడా ఉంటాయి. సో జస్ట్ కొంచెం డిఫరెంట్గా క్వశ్చన్ అనేది అడగడం జరుగుతుంది. ఓకే, అంటే క్వశ్చన్ ఫ్రేమింగే డిఫరెంట్గా ఉంటుంది, కాన్సెప్ట్ అయితే మనకు డిఫరెంట్గా అడిగేదానికి ఛాన్స్ లేదనమాట. ఓకే, సో అందువల్ల మీరు ఏం చేయాలంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని రకాల మోడల్స్ మీరు ప్రాపర్గా ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో అప్పుడైతే అందువల్లనే అన్ని రకాల మోడల్స్ ఏ విధంగా ప్రాక్టీస్ అవుతాయి, ఇంజనీరింగ్ సర్వీసెస్ క్వశ్చన్స్ అండ్ గేట్ క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేస్తే ఓకే, సో కంపల్సరిగా ప్రతి ఒక్క సబ్జెక్ట్ నుంచి మీకు కంప్లీట్ గ్రిప్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇక్కడ కొన్ని సబ్జెక్ట్స్ కొంతమంది టఫ్గా ఫీల్ అవ్వచ్చు అనమాట. ఓకే, ఈవెన్ నెట్వర్క్ సబ్జెక్ట్ కొంతమంది టఫ్ ఉండొచ్చు. ఓకే, సో కొంతమందికి ఈఎంటీఎల్ ఓకే, ఈఎంటీఎల్ సబ్జెక్ట్ టఫ్ ఉండొచ్చు అనమాట. ఓకే, సో కొంతమందికి ఈడీసీ అనేది టఫ్ ఉండొచ్చు. ఓకే, సో అంటే ఒక్కొక్కరికి ఒక్కో డిఫరెంట్ సబ్జెక్ట్ అనేది టఫ్ ఉండొచ్చు. ఓకే, మీకు ఏ విధంగా చదవాలని చెప్పేసి ఒక పర్టికులర్ సబ్జెక్ట్ సంబంధించి కూడా సో గైడెన్స్ అనేది కంపల్సరీగా తీసుకోండి. ఓకే, ఎందుకంటే
సో అల్టిమేట్గా మీరు ఓవర్కమ్ చేయాలి. ఓకే, సో ఒక సబ్జెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ కమ్యూనికేషన్స్ అనేది కొంచెం టఫ్ ఉంది అనుకుందాం. ఓకే, సో ఏం చేయాలి మీరు? సో దాన్ని ఓకే లైట్గా చదివేసి వదిలిపెట్టడం కాదు. ఓకే, సో ఆ సబ్జెక్ట్ని మీకున్న ప్రాబ్లమ్ని ఏ విధంగా ఓవర్కమ్ చేయాలని ఆలోచించండి. ఓకే, ఒకసారి మాతో మాట్లాడిన దానికి సంబంధించి ఏ విధంగా దీన్ని ఓవర్కమ్ చేయగలము. ఓకే, సో జస్ట్ దాని గురించి ఒక చిన్న గైడెన్స్ అనేది తీసుకోండి. కొన్ని ఫిక్స్డ్ కాన్సెప్ట్స్ అనేవి మనకు తెలుసుకుంటే ఓకే, సో ఈజీగా సబ్జెక్ట్ అనేది మూవ్ ఆన్ అయిపోతుంది అనమాట. ఓకే, సో అది మీరు కనుక్కోగలిగితే ఓకే, సో ఈజీగా ఏదైనా సబ్జెక్ట్ మనము కంప్లీట్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇది మనకి కంప్లీట్గా ప్రిపరేషన్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఒక ప్రిపరేషన్ ఆర్డర్ అనేది చూద్దాం. ఓకే, సో ఆర్డర్ ఫస్ట్ మనం చేయాల్సిన సబ్జెక్ట్ ఏంటంటే సో నెట్వర్క్స్. ఓకే, సో నెట్వర్క్ సబ్జెక్టు సో ఆల్మోస్ట్ మనకు 7 మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది, లేదా దీనికంటే కొంచెం ఎక్కువే క్వశ్చన్స్ మనకు రావడం జరుగుతుంది. ఓకే, సో నెట్వర్క్స్ తర్వాత మనం చేయాల్సిన సబ్జెక్టు కంట్రోల్ సిస్టమ్స్. ఓకే, సో కంట్రోల్ సిస్టమ్స్ ఎవరికైనా సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ ఇంట్రెస్ట్ ఉంటే అదైనా కంప్లీట్ చేయొచ్చు. సో నెక్స్ట్ మనం చేయాల్సింది సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్. ఓకే, సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్. ఓకే, సో ఈ 3 సబ్జెక్ట్స్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, అంటే ఈ 2 సబ్జెక్ట్స్ సిమిలర్ సబ్జెక్ట్స్. ఓకే, సో ఈవెన్ కంట్రోల్ సిస్టమ్స్ సిమిలర్గా మనకి నెట్వర్క్స్ కూడా కొంత లింకప్ అనేది మనకు ఉంటుంది. ఓకే, సో ఈ 3 సబ్జెక్ట్స్ ఫస్ట్ మనం కంప్లీట్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఈడిసి. ఓకే, సో ఈడిసి సబ్జెక్ట్. ఓకే, సో ఎప్పుడైనా సో ఎలక్ట్రానిక్ డివైస్ చదివిన తర్వాత ఇమీడియట్గా ఏం చేస్తామంటే అనలాగ్ ఎలక్ట్రానిక్స్ మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో అనలాగ్ ఎలక్ట్రానిక్స్ సో నెక్స్ట్ మనం కంప్లీట్ చేయాల్సింది డిజిటల్ ఎలక్ట్రానిక్స్. ఓకే, సో అనలాగ్ ఎలక్ట్రానిక్స్ నెక్స్ట్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్. ఇవి చేసిన తర్వాత మనం చేయాల్సింది కమ్యూనికేషన్స్. ఓకే, సో కమ్యూనికేషన్స్ తర్వాత మనం చేయాల్సింది సో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఓకే, సో లేదా ఈఎంటిఎల్. ఓకే, సో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ అండ్ ట్రాన్స్మిషన్ లైన్స్. ఓకే, సో ఈ ఆర్డర్లో చేయాలి. ఇక్కడ మ్యాథమెటిక్స్ ఉంది కదా, ఎప్పుడు కంప్లీట్ చేయాలి అని చెప్పేసానంటే సో మ్యాథమెటిక్స్ మీరు ఎప్పుడైనా కంప్లీట్ చేయొచ్చు. సో గుర్తుపెట్టుకోండి, సో మ్యాథమెటిక్స్ అనేది సో ఒకవేళ మీరు ఫస్ట్లో కంప్లీట్ చేయగలిగితే ఓకే, ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫస్ట్లోనే కంప్లీట్ చేయండి. సో లేకుంటే సో నా సజెషన్ ఓకే, సో మీరు ఒక 3 సబ్జెక్ట్స్ తర్వాత ఓకే, సో ఈ గ్యాప్లో ఒక 1 వీక్ కంప్లీట్గా ఓకే, సో దీన్ని తీసుకొని మ్యాథమెటిక్స్ అనేది కంప్లీట్ చేసేయండి. ఓకే, సో ఈ ఆర్డర్లో చేయండి. ఓకే, సో ఎందుకంటే మీకు వెయిటేజ్ కవర్ అవుతుంది ఇక్కడ ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి. ఓకే, సో 7 మార్క్స్. ఓకే, సో 10 మార్క్స్ 7 మార్క్స్. ఓకే, సో అంటే 7 క్వశ్చన్స్ టోటల్గా మనకు 25 క్వశ్చన్స్ దీని నుంచే ఉన్నాయన్నమాట. ఓకే, సో మ్యాథ్స్ నుంచి మనకు వచ్చేది ఓన్లీ 4 క్వశ్చన్స్. ఓకే, సో లేదా 5 క్వశ్చన్స్ వరకు మనకి ఇవ్వడం జరుగుతుంది. సో అది కూడా ఫిక్స్డ్ కాన్సెప్ట్స్ అనమాట. ఓకే, సో మ్యాథమెటిక్స్ గురించి నేను సపరేట్ వీడియో చేయడం జరుగుతుంది, ఏ విధంగా చదవాలి మ్యాథమెటిక్స్. ఓకే, సో చాలా మందికి మ్యాథమెటిక్స్ అంటే ఇక్కడ టఫ్ అని ఫీల్ అవుతుంటారు అనమాట. సో ఇది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అయినా లేకుంటే డిప్లొమా స్టూడెంట్స్ అయినా కానీ. ఓకే, సో మ్యాథమెటిక్స్ అనేది కొంచెం టఫ్ కాన్సెప్ట్స్. ఓకే, ఎందుకంటే మనం కంటిన్యూగా వాటిని చదవమన్నమాట. ఎప్పుడో బీటెక్ ఫస్ట్ ఇయర్లో కానీ లేదా సెకండ్ ఇయర్లో కానీ మనము చదివింటాం అనమాట. ఓకే, సో అందువల్లనే సో మ్యాథమెటిక్స్ ఏ విధంగా చదవాలని చెప్పేసి నేను డిఫరెంట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను డిఫరెంట్ వీడియోలో. ఓకే, సో ఎనీహౌ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ ఆర్డర్లో కంప్లీట్ చేసి ట్రై చేయండి సిలబస్. ఓకే, ఈవెన్ మన స్టూడెంట్స్ అయినా లేకుంటే మీరు ఆల్రెడీ సో కోచింగ్ మన దగ్గర ప్రీవియస్గా తీసుకున్నా కానీ ఓకే, సో లేకుంటే డిఫరెంట్ మీడియంస్ ద్వారా మీరు ప్రిపేర్ అవుతున్నా కానీ సో నో ప్రాబ్లం. సో ఒక ఆర్డర్ ఓకే, సో ఈ ఆర్డర్లో ప్రిపేర్ అవ్వండి. ఓకే, సో ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడైనా సో జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, సో ఎక్కడైనా కోచింగ్ అనేది మీరు ప్రొవైడ్ ఆల్రెడీ తీసుకుంటూ ఓకే, సో డైరెక్ట్గా ఫర్ ఎగ్జాంపుల్ మీరు కమ్యూనికేషన్స్తో స్టార్ట్ చేస్తారు అనుకుందాం. ఓకే, ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కదా. ఓకే, సో ఆల్మోస్ట్ మనకు 15 క్వశ్చన్స్ అనేవి కమ్యూనికేషన్స్ నుంచి ఉంటాయి. ఓకే, సో ఆల్మోస్ట్ 15 క్వశ్చన్స్ అనేవి కమ్యూనికేషన్స్ నుంచి ఉంటాయి. సో ఇక్కడ ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి దీన్ని ప్రిఫర్ చేయొచ్చు అనమాట. కానీ ఏంటంటే ఈ సబ్జెక్ట్ కంప్లీట్ చేసేటప్పుడు సో మనకు కొన్ని డౌట్స్ అనేవి రావడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ సిగ్నల్స్ సంబంధించిన డౌట్స్ అనేవి వస్తాయి కంపల్సరీగా. ఓకే, సో మన కమ్యూనికేషన్స్లో డెఫినెట్గా సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ చదివిన కాన్సెప్ట్స్ మనకి ఇక్కడ యూజ్ అవుతాయి అనమాట. ఓకే, సో అలానే మనకు సో ఈడీసీకి సంబంధించిన కూడా కొంతవరకు సో బేసిక్స్ ఉంటేనే ఓకే, సో రిమైనింగ్ కాన్సెప్ట్స్ అనేవి అర్థం చేసుకునే దానికి పాసిబిలిటీస్ ఉంటాయి. ఓకే, సో అందువల్లనే ముందు మనం ఏం చేయాలంటే ఒక ఆర్డర్ ఓకే, సబ్జెక్ట్స్ ఆర్డర్ అనేది మనం ప్రిపేర్ అవ్వాలి. ఓకే, సో అంటే ఈ సబ్జెక్ట్ మీరు చదివితే వస్తుంది డైరెక్ట్గా, కానీ సో దీన్ని పూర్తిగా మీరు అనలైజ్ చేయాలంటే ఓకే ఒక ఆర్డర్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఓకే, సో నేను ఇక్కడ సో ఏది చెప్పడం లేదు. ఓకే, డైరెక్ట్గా మీరు ఈఎంటీఎల్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈఎంటీఎల్ కంప్లీట్ చేయొచ్చు. ఓకే, సో నో ప్రాబ్లం. కానీ ఒక ఆర్డర్ ద్వారా ప్రిపేర్ అవుతే మీరు దాన్ని పూర్తిగా అర్థం చేసుకోగలరు అనమాట. ఓకే, ఎప్పుడైనా కానీ సిమిలర్గా ఇక్కడ ఇంకొన్ని కాన్సెప్ట్స్ యాడ్ చేసేదానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట సిలబస్లో. ఇక్కడ మైక్రో ప్రాసెసర్ అనేది మనకు మెన్షన్ చేయలేదు. ఓకే, సో ఇక్కడ మనం ప్రొవైడ్ చేసిన సిలబస్ మొత్తం కూడా గేట్ సిలబస్. ఓకే, సో ఆల్రెడీ గేట్ అప్లికేషన్ కూడా ఉంది. ఖచ్చితంగా ఎలక్ట్రానిక్స్ వాళ్ళు గేట్ అప్లికేషన్ ఇవ్వండి. ఓకే, సో లాస్ట్ ఇయర్ డేటా మనం కంపేర్ చేసుకుంటే సో గేట్ నుంచి ఓకే, సో ఎక్కువ సెలక్షన్స్ అనేవి ఈసీఈ వాళ్ళకే ఉన్నాయన్నమాట. ఓకే, సో ఆల్రెడీ నెంబర్ ఆఫ్ పిఎస్యూస్ సో ఈసీఈ వాళ్ళకు సెలక్షన్స్ అనేది జరుగుతుంది. సో నెంబర్ ఆఫ్ పిఎస్యూస్లో మనకి
ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వాలనుకుంటే ఓకే సో డైరెక్ట్గా గేట్ ఎగ్జామినేషన్ వన్ ఆఫ్ ద బేస్ ఎగ్జామినేషన్ అనమాట. సో ఈ ఎగ్జామినేషన్ కూడా మనకు ఫిబ్రవరిలోనే ఉంటుంది. మీకు సపరేట్ ప్రిపరేషన్ అనేది అవసరం ఉండదు. ఓకే ఒకవేళ మీరు గేట్ టార్గెట్ అని ఉంటే ఓకే సో డెఫినెట్గా ఇక్కడ 1 మార్క్ క్వశ్చన్స్తో పాటు 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఓకే మన టైం సఫిషియన్సీని బేస్ చేసుకొని 1 మార్క్ క్వశ్చన్స్తో పాటు 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా మనం చేయాల్సి ఉంటుంది. ఓకే సో ఇక్కడ పార్ట్ బికి సంబంధించిన సిలబస్ మనం చూసుకుంటే ఓకే సో టోటల్గా 5 కాన్సెప్ట్స్ అనేవి ఉంటాయన్నమాట. ఓకే సో పార్ట్ బికి సంబంధించి సో ఇక్కడ ఈ 5 కాన్సెప్ట్స్లో ఓకే సో ఇక్కడ జనరల్ అవేర్నెస్ ఓకే సో జనరల్ అవేర్నెస్ అంటే సో ఓన్లీ కొంచెం స్పోర్ట్స్ సంబంధించినవి కానీ ఓకే సో ఎమినెంట్ పర్సనాలిటీకి సంబంధించినవి కానీ ఓకే సో ఈ విధంగా ఓన్లీ బుక్స్ అండ్ ఆథర్స్ సంబంధించినవి ఓకే సో అలాంటి పార్ట్ బి గురించి సపరేట్ వీడియోలో నేను మాట్లాడదాం. ఓకే సో పార్ట్ బి కంప్లీట్ చేసేదానికి సో మోస్ట్లీ ఓకే సో 1 వీక్ అనేది సరిపోతుంది. ఓకే సో జస్ట్ 7 డేస్ ఓకే సో 7 డేస్ అనేది సో డెఫినెట్గా సరిపోతుంది. ఓకే సో దీని గురించి పెద్దగా పట్టించుకోవద్దు ఇప్పుడు. ఓకే సో చివరిలో ఓకే సో వన్స్ మీరు సో కొన్ని సబ్జెక్ట్స్ వరకు బాగా గ్రిప్ వచ్చిన తర్వాత ఓకే సో ఖచ్చితంగా నేను దీనికి సంబంధించి ఆల్రెడీ జెన్కోకే మేము ఆల్రెడీ పార్ట్ బికి సంబంధించి కంప్లీట్ ప్రిపరేషన్ అనేది ప్రొవైడ్ చేస్తామన్నమాట. ఓకే సో 15 మార్క్స్ వరకు ఇక్కడ స్కోర్ చేసుకోవాలి. ఓకే 15 మార్క్స్ ఓకే సో పార్ట్ బి నుంచి మీరు 15 మార్క్స్ స్కోర్ చేసుకోగలిగితే 20 మార్క్స్లో ఓకే సఫిషియంట్. ఓకే సో 20 out of 20 తెచ్చుకునేదాన్ని ట్రై చేయకండి. ఓకే సో అన్నెసరీ ఓకే దాని బదులు మీరు పార్ట్ ఏలో ఇంకొన్ని మార్క్స్ ఎక్కువ తెచ్చుకునేదాన్ని ట్రై చేయొచ్చు. ఓకే సో అంటే ఇండివిజువల్గా చూడండి. ఓకే సో 60 మార్క్స్ తెచ్చుకుంటే ఇక్కడ ఓకే సో 80లో 60 మార్క్స్ అంటే ఈవెన్ 20 క్వశ్చన్స్ వరకు మనం రాంగ్ చేయొచ్చు. ఓకే సో 20 క్వశ్చన్స్ రాంగ్ చేయాలని కాదు. ఓకే సో మీకు ఒక ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంది ఓకే కంపల్సరీగా. ఓకే సో ట్రాన్స్కో ఎగ్జామినేషన్ వన్ ఆఫ్ ద మేజర్ ఎగ్జామినేషన్ ఇన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ఓకే సో ఇటువంటి ఎగ్జామినేషన్స్ ఈసీ డిపార్ట్మెంట్లో మళ్ళీ రావు అనమాట. ఓకే సో అది కూడా మనకి జెన్కో తర్వాతనే వస్తుంది. ఎవరైతే కొంచెం బార్డర్స్లో మిస్ అయి ఉంటారో ఓకే కంపల్సరీగా మీరు ట్రై చేయండి. ఓకే ఒక ప్రాపర్ ప్రిపరేషన్ మెథడ్స్తో ఓకే సో ఏవైతే మిస్టేక్స్ చేసింటారో ప్రీవియస్గా మీరు జెన్కో ఎగ్జామినేషన్లో వాటిని 1 by 1 ఓవర్కమ్ అవుతూ రండి. ఓకే అప్పుడైతేనే మనం ఈ ట్రాన్స్కో ఎగ్జామినేషన్ అనేది కొట్టచ్చు అనమాట. ఓకే సో ఇంకొకటి ప్రతి ఒక్కరు కూడా కాన్ఫిడెంట్గా ఉండండి. ఓకే సో కాన్ఫిడెంట్గా ఉంటేనే ఇటువంటి ఎగ్జామినేషన్స్ మనం కొట్టగలము. ఓకే సో నెంబర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ మాక్ ఎగ్జామినేషన్స్ కానీ లేకుంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ముందే చూడడం ద్వారా ఓకే సో మన కాన్ఫిడెన్స్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే సో బాగా యాక్టివ్గా ఉండండి కంపల్సరీగా. ఓకే సో మీరు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఓకే సో ప్రిపరేషన్కి సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఓకే సో కంపల్సరీగా వాటిని సాల్వ్ చేసుకోండి. ఓకే మీ ఫ్రెండ్స్తో మాట్లాడైనా లేకుంటే మీ గైడెన్స్ ఎవరైనా ప్రొవైడ్ చేస్తుంటే వాళ్ళతో మాట్లాడేదా ఈవెన్ మీరు మాతో మాట్లాడైనా కానీ ఓకే సో కంపల్సరీగా మీ ప్రిపరేషన్ హెల్ప్ అనేది కంపల్సరీగా తీసుకోండి. ఓకే అప్పుడైతేనే ఇటువంటి ఎగ్జామ్స్ అనేవి మనం ఈజీగా కొట్టొచ్చు అనమాట. ఓకే సో ఎనీవే ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ది బెస్ట్. అలానే మన కోర్స్ గురించి ఎవరైనా ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఒకసారి గోవిద్య యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. సో దానికి సంబంధించిన కోర్స్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ఓకే సో ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరికి కూడా. థ్యాంక్ యూ సో మచ్.